హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాడ్యూల్ 11కు సంబంధించి భాషా బోధనలో క్విజ్ యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మొదటి క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సరైనది? ఇక్కడ క్లిక్ చేసి చూసినట్లయితే, ఒకటి, ద్వితీయ భాష అభ్యసనలో మాతృభాష ప్రమేయం ఉంటుంది. 2, ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష ప్రమేయం ఉండదు. 3, ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష ఒక వనరుగా దోహదపడుతుంది. 4, ద్వితీయ భాష అభ్యసనంలో మాతృభాష చాలా సహకరిస్తుంది. దీనికి జవాబు చూసినట్లయితే 3 జవాబు అవుతుందండి. 3 మరియు 4 సరైనవి. తరువాత రెండో క్వశ్చన్, స్పూన్, కత్తి, కడాయి, ప్రెషర్ కుక్కర్, కొన్ని రకాల కూరగాయలు ఉపాధ్యాయులు తరగతి గదిని తీసుకువెళ్లారు. భాషా బోధన ప్రక్రియలో వీనిని ఏమందురు? నిజ వస్తువులు, భాషా అభ్యాసనకు సామాగ్రి, నేపథ్య ఆధారిత పదజాలము, నిజ జీవితంకు ముడిపడి ఉండేవి. దీనికి జవాబు నిజ వస్తువులు. థర్డ్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆంగ్ల భాషకు ఎటువంటి హోదా ఇవ్వబడినది? అధికార భాషతో సమానమైన హోదా, సహాధికార భాష, విద్యారంగంలో ద్వితీయ భాష, పాశ్చాత్య భాష. దీనికి సరైన సమాధానం అధికార భాషతో సమానమైన హోదా. ఫోర్త్ క్వశ్చన్, ప్రీ రీడింగ్ యొక్క లక్ష్యము. అభ్యాసకులను తమ పూర్వజ్ఞానం గురించి మాట్లాడమనుట, కష్టమైన పదాలను గుర్తించుట కొరకు అభ్యాసకులకు స్వంతంగా చదవమని సూచించడం, నేర్చుకోబోయే పాఠ్యాంశంలోని కొత్త పదాలు మరియు రచయిత గురించి పరిచయం చేయడం, విషయాంశంలోని భావనలను విద్యార్థి యొక్క పూర్వానుభవము మరియు పూర్వజ్ఞానంతో అనుసంధానించుట. దీనికి సమాధానము విషయాంశంలోని భావనను విద్యార్థి యొక్క పూర్వానుభవము మరియు పూర్వజ్ఞానంతో అనుసంధానించుట. ఇది ఆన్సర్. ఐదో క్వశ్చన్, పఠనం అంటే మలచబడటమే అన్న మాటకు అర్థం ఏమిటి? పఠనం అనున్నది విషయాంశంలో అక్షరాలని పదాలని అనుసంధానం చేసుకోగలగడం. పఠనం అనున్నది విషయాంశంలోని భావనలను అర్థం మరియు అవగాహన చేసుకోవడం. ఫోనిక్స్, సౌండ్ క్లస్టర్స్, పదాలు మరియు వాక్యాలను క్రమంలో పఠనం ఉంటుంది. విషయాంశమును వివిధ రకాల అభ్యాసకుల అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు. దీనికి జవాబు విషయాంశములను వివిధ రకాల అభ్యాసకులు అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. సిక్స్త్ క్వశ్చన్, పిల్లలు పాఠశాలలో చేరే సమయానికి మనము వారికి ఆల్ఫాబెట్స్లోని అక్షరాలను నేర్పించడం మొదలుపెట్టాలి. మౌఖికంగా హావభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి. వాక్యాలు, కథలను చదవడం నేర్పించాలి. భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. దీనికి సరైన సమాధానము మౌఖికంగా హావభావాలను ద్వారా భాషను పరిచయం చేయాలి. రెండవది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పెద్దలు ఎలా నేర్చుకుంటారంటే, పాఠశాలలో మాతృభాష మాత్రమే నేర్చుకుంటారు. ఎక్కువ శ్రమ లేకుండానే విదేశీ భాషను నేర్చుకోగలరు. మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండా నేర్చుకుంటారు. మాతృభాషను చాలా శ్రమ కోర్చి నేర్చుకుంటారు. దీనికి సరైన సమాధానము మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంలో భాష యొక్క ప్రాముఖ్యత అనగా, అన్ని పాఠ్యాంశాల అభ్యసనం ప్రధానంగా భాషా అభ్యసనమే. భాషా బోధనలో ప్రధానముగా విషయముపై సబ్జెక్ట్ దృష్టి పెట్టుట. ప్రాథమికంగా భాష అభ్యసనమే విషయ పరిజ్ఞానముగా పరిగణించుట. పాఠ్యాంశం అభ్యసనకు భాషను పట్టించుకోనవసరం లేదు.
దీనికి సరైన సమాధానము అన్ని పాఠ్యాంశాల అభ్యసనం ప్రధానంగా భాషా అభ్యసనమే. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష ఆధారిత బహుభాషా విధానం అనగా పిల్లలు తమ మాతృభాషలో చదువు మొదలుపెట్టి తర్వాత మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట, పిల్లలు తాము చదువుకునే వయసులో అన్ని భాషలు నేర్చుకోగలరు, పిల్లలు తమ రాష్ట్ర అధికార భాష మాధ్యమంలోనే నేర్చుకుంటారు, పిల్లలు పాఠశాలలోనే ఒక భాషను మరియు ఆంగ్లమును నేర్చుకుంటారు. దీనికి సరైన సమాధానము పిల్లలు తమ మాతృభాషలోనే చదువు మొదలుపెట్టి తర్వాత మరిన్ని భాషలను దృష్టి పెట్టుట. భాషాభ్యసనంలో బహుభాషా విధానం వ్యూహానికి అర్థం ఏమిటి? విద్యార్థులు ఇంటి భాషను బోధనా ప్రక్రియలో వాడుట. 10కి 10 క్వశ్చన్స్ రాయడం జరిగింది, సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 10/10 నాకు స్కోర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.